హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. మీకు ఒక పిక్ చూపిస్తా, కంటెంట్ ఏందో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చూడండి, చూసారు కదా? ఎస్, తిన పేరు లక్ష్మి, జర్నలిస్ట్ లక్ష్మి అంటారు. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకో కూడా తెలుసు మీకు. అండ్ మీకు ఒక వీడియో క్లిప్ కూడా చూపిస్తా, చూడండి. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా లక్క? చూసారు కదా? ఈ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ని ఈ లేడీ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగింది. ఈ క్వశ్చన్తో ఈమె ఇన్స్టాగ్రామ్లో ఎంత ట్రోల్ అవ్వాలో అంతకంటే ఎక్కువ ట్రోల్ అవుతుంది అండ్ బాగా ట్రెండ్ అవుతుంది కూడా. నేను రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నేను మొత్తం ప్రెస్ మీట్ చూడలేదు, జస్ట్ ఈ ఒక్క క్లిప్ వచ్చింది. ఈ క్లిప్ వచ్చిన తర్వాత మొత్తం ప్రెస్ మీట్ చూసిన. ఏమని అడిగిందంటే, మీరు హీరోలానే ఉండరు, హీరో మెటీరియలే కాదు, కానీ చేసిన 2 సినిమాలకే మీకు బాగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది, మీరు వేరే రేంజ్కి వెళ్ళిపోయారు. దీనికి మీ హార్డ్ వర్కా లేకపోతే లక్కా అని ఒక క్వశ్చన్ అడిగింది. అంటే నెగిటివ్గా తీసుకోకండి అని చెప్పే నెగిటివ్ క్వశ్చన్ అడిగింది. వావ్, సూపర్ అండి. వాట్ ఎ షేమ్ఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ ఫీమేల్ రిపోర్టర్. అండ్ ఈ ఒక్క క్వశ్చన్తో తిను మన తెలుగు ఆడియన్స్ అందరూ సిగ్గుపడేలా చేసిన అందరి ముందు. మన తెలుగు మూవీ మీడియా ఉన్నంత వర్స్ట్గా ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు కాకపోవచ్చు మేబీ. మరి ఇలాంటి క్వశ్చన్సా కావాలనే అడుగుతారా లేకపోతే ఫేమ్ అవ్వడం కోసం అడుగుతారా అనేది తెలీదు. ఫస్ట్ థింగ్, అవతల మనిషి ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఫస్ట్ మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఫస్ట్ వి నీడ్ టు రెస్పెక్ట్ ద ఆపోజిట్ పర్సన్. ఫస్ట్ అదొకటి చూసుకోండి. వీళ్ళు వేరే స్టేట్స్ హీరోస్ అనా లేకపోతే చిన్న హీరోస్ అనా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ఇదైతే కరెక్ట్ కాదు ఇలా అడగడం. ప్రదీప్ రంగనాథన్ గురించి మన అందరికీ బాగా తెలుసు. ఆయన ఉన్న కట్అవుట్ అండ్ పర్సనాలిటీకి చిన్న ధనుష్ అంటారు. అంటే ఆయన ఫేస్ కట్టు, ఆయన పర్సనాలిటీ సేమ్ అలానే ఉంటారు. అండ్ ఇంకోటి, తను డైరెక్ట్ చేసిన మూవీస్లో కానీ, తను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ, తన వే ఆఫ్ ప్రజెంటేషన్స్ కానీ ఒక కొత్త ఎలిమెంట్, కొత్త ఫ్లేవర్ యాడ్ చేసి తన చిన్న బడ్జెట్లో మంచి మంచి హిట్స్ ఇస్తూ ఉంటాడు. తను ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత స్ట్రగుల్ పడ్డాడో చాలామందికి తెలుసు. ఒక కోమలి మూవీ, స్టార్టింగ్ మూవీ తీసి ఇప్పటిదాకా ఈ రేంజ్ ఒక బ్యానర్లో వర్క్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న తనలో వీళ్ళకు మాత్రం హీరోలా కనిపించలేదు. అసలు అలా ఎలా అడుగుతారండి ఆ క్వశ్చన్స్ మరీ ఫేస్ మీదనే? ఇలాంటి క్వశ్చన్స్ పెద్ద పెద్ద హీరోస్ని ఎందుకు అడగరు? అంటే వీళ్ళు చిన్న హీరోస్, చిన్న చూపనా? ఆ ప్రెస్ మీట్లో ఈ క్వశ్చన్ ప్రదీప్ రంగనాథన్ అడిగినప్పుడు తను ఏం చెప్పాలో అర్థం కాకుంటే పక్కన ఉన్న శరత్ గారు మైక్ తీసుకొని, చూడండి, హీరో అంటే స్పెసిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే 6 ప్యాక్స్ బాడీయో లేకపోతే అందంగా ఉండడమో, టాల్గా ఉండడమో కాదు. మనం చేసే ప్రతి పని 10 మందికి యూజ్ అవ్వాలి అది. అండ్ ఇంకోటి, ఈ సొసైటీలో ఎవడి లైఫ్లో వాడే హీరో. శరత్ గారు చెప్పిన మాట వెళ్తే ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ దట్. అంటే హీరో అంటేనే తను చెప్పినట్టే, అంతే తను చెప్పడం అట్లా చెప్పింది. కానీ నాకు అనిపించింది సేమ్ పెద్ద పెద్ద స్పెసిఫికేషన్స్, బాడీ అనో, హ్యాండ్సమ్ అనో, పెద్ద ఫ్యామిలీ నుంచి అనో కాదు. టాలెంట్, నీ దగ్గర కంటెంట్ ఉందా నడుస్తుంది. టాలెంట్ మ్యాటర్స్ ఎంతసేపటికి, లుక్స్ మ్యాటర్స్ కాదు. అక్కడితో ఆ ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయింది. నాకు అనిపించింది ఏంటంటే, సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ పెద్ద పెద్ద హీరోస్, లైక్ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇదే క్వశ్చన్ ఒక బాలయ్య బాబుకో ఇంకెవరన్నా అడుగుంటే ఆన్సర్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం. నెక్స్ట్ కేరామ్ ప్రెస్ మీట్లో కూడా సేమ్ ఇదే జర్నలిస్టు కిరణ్ భవన్ని కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ అడగకపోతుంటే, క్వశ్చన్ కంప్లీట్ అవ్వకముందే మన అబ్బవరం అన్న అందుకుండు. చూడండి, ఏమైనా ఉంటే మీరు మేము మాట్లాడుకుందాం. మీరు నన్ను అడిగింది, నేను మిమ్మల్ని అడుగుతా. కానీ వేరే స్టేట్స్ నుంచి ఏదైనా హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి కించపరిచే క్వశ్చన్స్ అడగకండి. చూడడానికి చాలా బాధ అనిపిస్తుంది అనే వేలో మాట్లాడిండు. అండ్ అది చెప్తున్నప్పుడు కూడా ప్రెస్ మీట్లో వెనకాల ఆడియన్స్ నుంచి గట్టిగానే అరుపులు వినిపించాయి. నన్ను అడగండి అమ్మా, పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతామ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. అంటే తను అడిగిన క్వశ్చన్స్ ఎంత పెద్ద నెగిటివ్ క్వశ్చనో అందరికీ అర్థమవుతుంది. అండ్ కిరణ్ అబ్బవరం కూడా జస్ట్ తను ఒక లేడీ జర్నలిస్ట్ కాబట్టి అక్కడి వరకు పట్టించుకోలేదు, జస్ట్ లైట్ తీసుకొని వదిలేసిండు. అండ్ తన ప్లేస్లో మూర్తి గారు, సురేష్ కొండేటి గారు ఇంకెవరో ఉండుంటే
ఆన్సర్స్ ఇంకోలా ఉండేవి, నెగిటివిటీ ఇంకా గట్టిగా ఉండేది. సరే భయ్యా, ఇక్కడి వరకు కూడా ఓకే. వాళ్ళ ప్రొఫెషన్స్, వాళ్ళు మాట్లాడేది ఏదో ఫ్లోలో మాట్లాడారు, తెలియక మాట్లాడారు అనుకుందాం. బట్ నెక్స్ట్ సేమ్ అంతే. తెలుసు కదా, ప్రెస్ మీట్లో కూడా సిద్ధు జొన్నలగడ్డలను కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగింది. తను మాట్లాడుతున్నాగానే మీరు రియల్ లైఫ్లో కూడా ఒక ఉమెనైజర్ అనా అని అడిగింది. ఎంత పెద్ద స్టేట్మెంట్ భయ్యా. ఉమెనైజర్ అనేది చిన్న మాటనా? కాకపోతే సిద్ధు జొన్నలగడ్డ సరిగా వినపడలేదో లేకపోతే ఎందుకులే మనకని పట్టించుకోలేదో తెలియదు, కానీ ఈ ప్రెస్ మీట్ నా మూవీ గురించా లేకపోతే నా పర్సనల్ లైఫ్ గురించా అని అడిగి అని చాలా స్మాల్గా క్లోజ్ చేసేస్తాడు. లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. అంటే తను పట్టించుకోకూడదని వదిలేశాడా, లేకపోతే దీని ఒక లేడీ జర్నలిస్ట్ అని పట్టించుకోలేదా, లేకపోతే మూవీ ఉంది మనకు ఎందుకు వీళ్ళతో మనకు కాంట్రవర్సీస్ అని లైట్ తీసుకున్నట్టు తెలియదు, కానీ చాలా పెద్ద స్టేట్మెంటే పాస్ చేసింది. అండ్ ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత వెంటనే వేరే మాట కలిపేసి వేరే ట్రాక్లోకి తీసుకెళ్ళింది స్టోరీని. సో ఇక్కడి వరకు ఇది కూడా ఓకే. ఇంతమందిని ఇన్ని క్వశ్చన్స్ అడిగింది కదా, తినే పిక్ ఒకసారి మీకు వీడియోలో చూపిస్తా చూడండి. చూసిన తర్వాత మీ కామెంట్స్ ఏందో, మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి. నాకు తినే పిక్ చూస్తున్నంతసేపు నా మైండ్లో చాలా రన్ అవుతుంది, చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ థింగ్, తను ఒక లేడీ, అందులో కూడా ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేస్తుంది జర్నలిస్ట్గా. సో అందుకనే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే నా లోపల చాలా ఉంది గట్టిగా మాట్లాడాలని, కానీ మాట్లాడలేను. మీకనిపించి ఆల్రెడీ ఇన్స్టాలో గట్టిగానే ట్రోల్ అవుతుంది, కానీ యాజ్ ఏ ఉమెన్ని ఆబ్జెక్ట్ చేసి మాట్లాడడం ఎందుకని మాట్లాడలేదు. కానీ నా మైండ్లో చాలానే ఉన్నాయి భయ్యా మాట్లాడడానికి. మీ ఒపీనియన్స్ ఏంది, మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఈమె గురించి నన్ను మీరేమంటారు అని అడిగితే కనుక ఈవెని ప్రెస్ మీట్లలో బ్యాన్ చేయండి భయ్యా ఫస్ట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాటిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవ్వకుండా ఉంటాయి, ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మూవీస్ గురించి. మన తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతుంది. అంటే మన మూవీస్ బయటికి వెళ్ళడం, బయటి మూవీస్ మన దగ్గర రావడం, వేరే స్టేట్ హీరోస్ మన దగ్గర రావడం, మన హీరోస్ బయటికి వెళ్ళడం చాలా బాగా జరుగుతుంది. ప్లీజ్ దయచేసి దీన్ని మాత్రం బ్రేక్ చేయకండి. ఇది ఇలానే కంటిన్యూ అవ్వనివ్వండి. మీరు అడ్డమైన క్వశ్చన్స్ అడగడం వల్ల ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఇంకో ఇద్దరు ఉన్నారు. మన తాత మూర్తి గారు, దేవిప్రియ అని అంటారు కదా ఆయన, అండ్ సురేష్ కొండేటి. అండ్ తాత మూర్తి గారు అడ్డమైన క్వశ్చన్స్ దేంట్లో పడితే దాంట్లో, ఎందులో పడితే అందులో ఏ పనికిరాని క్వశ్చన్స్ అడగడం వల్ల ఆయన 6 months సస్పెండ్ అయ్యాడు. అండ్ మన సురేష్ కొండేటికి అయితే ఆయన మాట్లాడే మాటల్లో, అడిగే క్వశ్చన్స్లో అదుపు ఉండదు. ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం అడుగుతున్నాడు అనేది కూడా ఏం ఉండదు, మినిమం ఉండదు అస్సలు. జస్ట్ ముందు కెమెరా ఉంది, ఒక ఈవెంట్ ఉంది, చేతిలో మైక్ ఉంది, నోరు ఉంది, అడిగేసినాం, వదిలేసినాం. అంతేగాని అవతల వాళ్ళు ఈ క్వశ్చన్కి ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ ఇదేంది అదేంది ఏం ఆలోచించాం. జస్ట్ మైక్ ఉంది, అడిగేసినాం అంతే. జర్నలిస్ట్ మూర్తి గారు అండ్ సురేష్ కొండేటి గారు వీళ్ళ గురించి మనకు బాగానే తెలుసు. కానీ తిని ఎక్కడి నుంచి వచ్చింది భయ, అసలు తిని ఎవరు, తను అడిగే క్వశ్చన్స్ ఏంది, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. మనం మాట్లాడే మాటకు కానీ, చేసే బిహేవియర్కి కానీ. పాపం ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ మూవీ ఏదో ప్రమోట్ అవ్వాలి, బాగా ఆడాలి కదా అని వాళ్ళు సైలెంట్ ఉంటున్నారు కాబట్టి ఇదంతా నడుస్తుంది. వన్స్ ఎవరైనా లిమిట్ క్రాస్ అయితే అవతల వాళ్ళు కూడా మనం అనే దానికంటే డబల్ అనగలరు. ఆపోజిట్ వాళ్ళు సైలెంట్ ఉంటున్నారు కదా అని ఏది పడితే అది అడిగితే ఎవడు ఒప్పుకోడు. 1 time 2 times చూస్తారు, బట్ 3rd time లిమిట్ క్రాస్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ వేరేలా ఉండేవి అయ్యా. అండ్ ఫైనల్గా ఒక మాట, తను కూడా రిపోర్టర్ మెటీరియల్ అయితే కాదు ఫర్ ది షోర్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్స్. అండ్ ఇంకోటి, కర్మ ఈజ్ ఏ బూమ్రాంగ్. అది ఎప్పుడు ఎలా తిరిగి వస్తుందో తెలియదు, కానీ ఇవ్వాలనుకున్నది మాత్రం మనం అనుకున్న దానికంటే డబల్ ఇస్తుంది. సో చేసేటప్పుడు, చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చూసి ఆలోచించి చేయండి. ఈ వీడియో మీద కనుక ఎవరికైనా నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ కానీ జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని నేను మాట్లాడా, ఎందుకంటే అవి జరుగుతున్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించింది ఈ రిపోర్టర్ మీద. నా ఒపీనియన్ ఇది అంతే, కానీ నేను ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడలేదు, ఎవరిని నెగిటివ్ చేసి మాట్లాడలేదు. జరిగిన విషయాన్ని జరిగినట్టు క్లియర్గా మెన్షన్ చేశా అంతే. ఒకవేళ మీకు ఏమైనా నెగిటివిటీగా ఉంటే కింద కామెంట్ చేయండి, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.